హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిశ్రీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేనైతే దీనికన్నా ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి, టూర్ అయితే ప్లాన్ చేసుకొని వచ్చామని చెప్పేసి. దీనికన్నా ముందు వీడియోలో నేను విజయవాడ అండ్ ద్వారకా తిరుమల టూర్ అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి వీడియో చూడండి. అండ్ ఇక్కడైతే అన్నవరం అన్నమాట. అన్నవరం కింద లొకేషన్ అండి ఇదైతే. ఇక్కడ కమాన్ అయితే ఉంటుంది. నేను ఇట్లా వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుందండి. అండ్ రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఈ టైంలోనే మేము ఇంకా రూమ్స్ కోసం అయితే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. మేమైతే మినీ బస్ అయితే మాట్లాడుకున్నామండి. ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట. అండ్ మేము ఇక్కడ పైనకైతే వచ్చామండి. బట్ మాకు పైన ఎక్కడ రూమ్స్ అయితే దొరకలేదు. ఆ రోజు సండే అన్నమాట. అండ్ చాలా అయితే రష్ ఉందండి. చాలామంది వచ్చారు టెంపుల్కి. మాకైతే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయని చెప్పారు. మళ్ళీ మేమైతే ఇంకా కిందికి వచ్చేసి కిందే రూమ్స్ అయితే తీసేసుకున్నామండి. రేట్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. బట్ ఇంకా తప్పదు కదా, తీసేసుకున్నాము. అండ్ ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా శారీ అయితే కట్టుకోలేదు. దీనికన్నా ముందు వీడియోలో అయితే నేను విజయవాడ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే శారీయే కట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా వర్షం పడుతుంది కదా, అండ్ పిల్లలకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. వామిటింగ్స్ అని చెప్పేసి ఇట్లా సమ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఇంకా రెడీ కూడా అవ్వలేదు. మామూలుగానే ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. అండ్ టెంపుల్లో అయితే నిజంగా చాలా బాగుందండి. మంచిగా పూజలు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారు. మనం ఇంకా మొక్కుకుంటే వ్రతం చేసుకుంటే చాలా మంచిదంట. మేమైతే వ్రతం అయితే చేసుకోలేదు, జస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకున్నామండి. అండ్ ఇక్కడ లొకేషన్ కింద లొకేషన్ వచ్చేసి నిజంగా చాలా చాలా బాగుందండి. మంచి గ్రీనరీగా ఉంది. నేను ఇక్కడ పైనుండి అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడ టెంపుల్ పైన అండి, అక్కడ పైన గోపురం కనబడుతుంది కదా, ఇంకా పైన వరకు అయితే ఎక్కారనమాట. అట్లా దర్శనం అయితే ఇంకా మేము చేసేసుకున్నాము. లోపలైతే వీడియోస్ అయితే తీయరాదండి. అందుకే మేమైతే ఇంకా బయట నుండే నేను వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ చాలా చాలా తక్కువే ఉన్నాయండి. నేనైతే కొద్దిగా షాపింగ్ కూడా చేశాను. మా ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పేసి షాపింగ్ అయితే చేశానండి. చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు అండ్ ఇంకా ఎక్సెట్రా తీసేసుకున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ మేము ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్లో స్వామివారు అయితే నిజంగా చాలా బాగున్నారండి. సత్యనారాయణ స్వామిని నేను ఇట్లా విగ్రహంలో చూడడము ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడైనా మనం ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు చిన్న చిన్న విగ్రహాలు అండ్ ఒక టేబుల్ లాంటిది ఇట్లా పెట్టేసి అయితే మనం వ్రతం చేసుకుంటాం కదా, బట్ ఇక్కడ టెంపుల్లో చూసేసరికి చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ ట్రీ దగ్గర కూడా ఇట్లా శివలింగము ఇట్లా ఉందండి. మేమైతే ఇంకా ప్రదక్షిణ చేసేసాము. వినాయకుడి విగ్రహాలు అన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మేము ప్రదక్షిణ చేసేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము. అండ్ నాకు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పైన కనబడుతుంది కదా, కార్నర్ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటే అయితే నిజంగా చాలా బాగా కనబడుతుంది. మేమైతే పిక్స్ తీసుకున్నామండి, బట్ అవైతే సరిగ్గా రాలేదు అసలు పిక్స్ అక్కడ ఎందుకో మరి. బట్ బాగుంటుందండి అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రసాదం అండి. 20 రూపీస్. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇదైతే 20 రూపీస్ అండి ప్రసాదము. నిజంగా చాలా చాలా బాగుంది. గోధుమ రవ్వతో చేస్తారంట. అండ్ బెల్లం అనుకుంటా అండి, బెల్లం యాడ్ చేస్తారేమో. కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రసాదం కోసమైనా మనం అన్నవరం వెళ్ళాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్రసాదం స్పెషల్ అండి. అండ్ ఇక్కడ నేను మా పాపతో వచ్చేసి ఇట్లా వీడియోస్ కోసం అని చెప్పేసి ఇట్లా అయితే వస్తున్నాను. అండ్ ఇంకా అక్కడైతే వీడియోస్ ఏం తీయలేదండి. ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ వైజాగ్ వెళ్ళడం కోసం అయితే ఇట్లా రెడీ అయిపోయామండి. యాక్చువల్గా మేము బీచ్కి ఈరోజే వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాము. బట్ ఇంకేంటంటే మధ్యలో మేము అందరం కలిసి ఇంకా వంట అయితే చేసేసుకొని తిందాము అని చెప్పేసి మధ్యలో ఆగడం వల్ల మాకు ఇంకా అక్కడే లేట్ అయిపోయింది. అండ్ బీచ్కి అయితే ఇంకా ఆ రోజు వెళ్ళలేదండి. ఓన్లీ కైలాసగిరి ఒకటి చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బీచ్కి అయితే వెళ్ళామండి మార్నింగ్. ఇక్కడైతే కైలాసగిరి అన్నమాట. నాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చిందండి, కైలాసగిరి. అండ్ చాలా గేమ్స్ ఉంటాయి. బట్ మేము వెళ్ళిన టైం ఏంటంటే ఎండింగ్ టైం అండి. 8 o'clock, 7:30 to 8 o'clock మధ్యలో వెళ్ళాము. బట్ ఓకే అండి, అంటే షాప్స్ అయితే అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. బట్ ఇట్లా పిక్చర్స్ కోసం అయితే ఇక్కడ బాగుందండి. ఇక్కడ లవ్ కైలాసగిరి అని ఉంది, అక్కడైతే బాగుందన్నమాట. అండ్ ఇంకా క్లోజింగ్ టైం అండి. ఇవన్నీ వచ్చేసి అప్పుడే క్లోజ్ చేస్తున్నారు స్టాల్స్ అన్నీ. ఇంకా మేమైతే అక్కడ ఏం షాప్ చేయలేదు, బట్ ఇట్లా చూసేసాము.
ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగామండి మేము. నాకు చాలా బాగా నచ్చింది లొకేషన్ వచ్చేసి కైలాసగిరి. ఇక్కడ నుండి బీచ్ చూస్తే చాలా బాగా కనిపిస్తుందంట, బట్ నైట్ టైం కదా మేము వెళ్ళింది. అక్కడైతే మాకు అసలు ఏమీ కనబడలేదండి. పైనుండి బీచ్ చూద్దాం అనుకున్నాము, బట్ మాకైతే కనబడలేదు. ఇట్లా అయితే వచ్చినందుకైతే పిక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇలా పిక్స్ అయితే తీసుకున్నామండి. మేము వెళ్ళింది నైట్ టైం అండి. అయినా చాలామంది అయితే ఉన్నారు అక్కడ. చాలా జనాలైతే ఉన్నారండి ఆ టైంలో కూడా. ఇంకా డే టైంలో ఎంతమంది ఉన్నారో. 8:30కి ఎండింగ్ టైం అంట. ఇంకా ఆ టైంకి ఎవ్వరూ అక్కడ ఉండకూడదంట అండి, అందరూ వచ్చేయాలంట. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ కైలాసగిరిలో కొద్దిగా చూసేసి ఇంకా ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇట్లా ఉంది. రూమ్ అయితే చాలా బాగుందండి. 1500లో అయితే ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి. అండ్ ఇట్లా మంచిగా మిర్రర్ ఉంటుంది. అండ్ పక్కనే మనం మన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇట్లా లాకర్ కూడా ఉంటుందండి. చిన్న బ్యాగ్స్ అవి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ బెడ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. 4-5 మెంబర్స్ అయితే మంచిగా ఈజీగా పడుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఏసీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉందండి. ఫ్యాన్, ఏసీ అండ్ టీవీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్, రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీకైతే చాలా బాగుంటుందండి. ఇట్లాంటి హోటల్స్ అయితే చాలా బాగుంటాయి. మేము తీసుకున్న ఈ రూమ్ వచ్చేసి బీచ్కి చాలా దగ్గర ఉంటుందండి. 10-15 మినిట్స్లో అయితే బీచ్కి మనం రీచ్ అవ్వచ్చు అనమాట. రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకా మేము ఎర్లీ మార్నింగే లేచి బీచ్కి అయితే వచ్చేసామండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ. అండ్ ఇంకా మేము వచ్చింది ఆర్కే బీచ్కి అండి. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా వస్తాయి కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి అన్ని ఇట్లా స్టోన్స్ అయితే ఉంటాయండి. అక్కడ నిల్చొని ఫొటోస్ దిగితే బాగా వస్తాయని చెప్పేసి ముందుగా మేమైతే ఈ బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్లో అయితే నిజంగా చాలా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేము. అండ్ చాలా బాగా అనిపించింది. బట్ వాటర్ ఏంటంటే ఎక్కువ నీట్గా అనిపించలేదు ఈ బీచ్లో వచ్చేసి మాకు. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి. మేము చాలా ఫొటోస్ అయితే దిగాము. సింగిల్గా దిగాము అండ్ మా పిల్లలతో కలిసి దిగాము అండ్ మేమిద్దరం కలిసి దిగాము. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ రిషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోయామండి. అండ్ రిషికొండ బీచ్లో వచ్చేసి షాపింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ బీచ్కి సంబంధించిన షర్ట్స్ అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తానండి. నేనైతే మా పాప కోసం ఒక సెట్ అయితే తీసుకున్నాను అండ్ మా బాబుకి కూడా తీసుకున్నానండి. అండ్ ఇంకా మేమైతే షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చాము. బట్ రేట్స్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ అనిపించాయండి. అన్ని బీచ్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇట్లా స్టోన్స్ కానీ కలర్ స్టోన్స్ అండ్ శంఖాలు లాంటివి అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకైతే ప్రైజెస్ ఎక్కువగా అనిపించి నేనైతే తీసుకోలేదండి. పిల్లల కోసం అని చెప్పేసి హ్యాట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ బీచ్కి సంబంధించిన చిన్న టబ్స్ లాంటివి, బకెట్స్ లాంటివి, పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి, అవైతే తీసుకున్నామండి. హ్యాట్ వచ్చేసి 100 రూపీస్కి 1 అండి. హ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇంకా హ్యాట్ అయితే తీసుకున్నాను మా పాప కోసం. అండ్ ఒక గేమింగ్ కూడా తీసుకున్నానండి, ఒక బకెట్, అన్నీ ఆడుకోవడం కోసం అండి. బీచ్లో అయితే మంచిగా ఆడుకుంటారు. 100 రూపీస్ అండి అది కూడా. ఇంకా అదైతే తీసుకొని మేమైతే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ రిషికొండ బీచ్లో వచ్చేసి షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ అనిపించాయి నాకు. నేనైతే ఇంకా ఇక్కడే షాప్ చేశానండి పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ వాటర్ ఏంటంటే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆర్కే బీచ్ కన్నా ఈ రిషికొండ బీచ్లో తెల్లగా వాటర్ అండి, మిల్క్లా అనిపించాయి నాకైతే. అంత బాగున్నాయి వాటరు. అసలు ఏం డస్ట్ అది ఇది లేకుండా ఉందండి ఇక్కడైతే. ఇంకా మా పాపతో ఈ చిన్నగా వీడియో అయితే తీసేసుకున్నాము. ఇంకా నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి, ఫ్యామిలీతోనే మంచిగా ఎంజాయ్ చేసేసాను. అండ్ ఇంకా అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ సత్యనారాయణ సింహాచలం అయితే వచ్చామండి టెంపుల్కి. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయామండి టైంకి. అసలు ఫేసెస్ అన్నీ ఒక్కొక్కరి వాడిపోయాయి. 4 days అవుతుంది జర్నీ చేసి. అండ్ నేను ఇంకా వీడియోస్ అయితే ఆపేసానండి తీయడము. ఓన్లీ ఒక్క దగ్గర సైలెంట్గా కూర్చున్న, అంత వీక్ అయిపోయింది. నేను జాబ్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అనే టెన్షను, ఇంకా నేను రీచ్ అవ్వలేదు ఇంటికి అనే టెన్షన్తో అసలు నిజంగా అసలు డల్ అయిపోయాను చాలా.
అండ్ నెక్స్ట్ డే కూడా ఇంకా నేనైతే లీవ్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఆ రోజు నైట్ 9:00 అయితే మేము రిటర్న్ అయిపోయాము. 9:00 రిటర్న్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్‌కి ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా అసలు ఫుల్లుగా టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా వంట కూడా చేయలేదు. బయట నుండే తీసుకొని ఇలా ఇంకా అందరం అయితే కలిసి తినేసామన్నమాట. అండ్ వీడియో ఎలా ఉందని నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.